తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, డిసెంబర్ 30 సోమవతి అమావాస్య. ఆ రోజు చాలా విశేషవంతమైన రోజు. ఆ రోజు వ్రతాలు కూడా ఆచరించవచ్చు అని చెప్పి వీడియోలో మనం మాట్లాడాం. అయితే అసలు ఆ రోజు యొక్క పరిపూర్ణ విశిష్టత తెలియచేస్తారా ముందుగా? ఎందుకంటే ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, ఇంకొంతమంది ఇంకా పరిహారాలు కావాలి మాకు అని అడిగారు. అవి అడుగుతాను. ముందుగా ఆ రోజు యొక్క విశిష్టత తెలియచేయండి. తప్పకుండానమ్మా. సోమవతి అమావాస్య సహజంగా ప్రతి సంవత్సరంలో ఒక 2-3 సార్లు వస్తుందమ్మా. ఆదివారం అమావాస్యలో ఒక 3-4 సార్లు వస్తాయి. అయితే ఈ మార్గశిర మాసంలో వస్తున్నటువంటి సోమవతి అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అనంటే, మహాలక్ష్మి అమ్మవారు పుట్టినటువంటి రోజు అది. ఈ రోజునండి మార్గశిర మాసం అమావాస్య రోజున లక్ష్మి పుట్టినటువంటి రోజు. అందుకనే ఏం చెప్తారంటే, అమావాస్య నాడు అమ్మాయి పుడితే లక్ష్మి పుట్టిందిరా అని అంటారు. ఎందుకంటే ఇది అంటే దీని గల గాథ కూడా చూసుకుంటే, త్రిమూర్తులలో ఎవరు యజ్ఞ భాగానికి అర్హులు అని చెప్పి మునులందరూ నిర్ణయించగా ఈ యొక్క సంబంధించినటువంటి మహర్షి వెళతాడు, చ్యవన మహర్షి. అప్పుడు ఆ భృగు మహర్షి సంబంధించినటువంటిది ఇదంతా కూడా చెప్పినటువంటిది. వెళ్ళిన తర్వాత విష్ణు వక్షస్థలములో తన్నుతాడు. విష్ణువు గమనించకపోతే, ఆ స్థలం నాది కదా, అంటే నన్ను అవమానించినట్టే ఆ చ్యవనుడు అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది. అమ్మవారు వైకుంఠాన్ని వీడి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది. అమ్మవారు ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా ఉండి సాక్షాత్తు విష్ణు భగవానుడే భూలోకానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఇప్పుడున్నటువంటి తిరుచానూరు ఉంది కదమ్మా, ఆ తిరుచానూరు ఉన్నటువంటి ప్రదేశం, ఆ తిరుచానూరులో కొలను ఉంది కదా, ఆ కొలనుకి సమీపంలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అమ్మవారు రావాలని, కనబడాలి అని చెప్పి. ఆ 12 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి పుణ్య ఫలితంగా తామర పుష్పంలో ఒక చిన్న బాలికగా, శిశువుగా అమ్మవారు పుట్టింది. ఆమె పద్మావతి. ఆమెను వివాహం ఆడుతాడు వెంకటేశ్వర స్వామి. ఇది మనకు చెప్పబడినటువంటిది, సంబంధించినటువంటి వెంకటేశ్వర పురాణంలో వచ్చేటువంటి. ఇక ఇంకొకటి ఏంటనంటే, దశమహావిద్యలు అని తెలుసు కదమ్మా. భైరవి, భువనేశ్వరి, తార, చిన్నమస్త, ధూమవతి, మాతంగి, ఇలా బగళముఖి, ఇలా ఈ అన్ని కూడా పార్వతీ అమ్మవారి స్వరూపాలు. ఏది? దశమహావిద్యలు. కానీ 10వదైనటువంటి కమలాత్మిక అనేటువంటిది మాత్రము విష్ణువు సంబంధించినటువంటి లక్ష్మీదేవి యొక్క అవతారం. కమలాత్మిక, కమలాత్మిక అంటే లక్ష్మీదేవి. కాబట్టి దశమహావిద్యల్లో కమలాత్మికాదేవి జన్మించిన రోజుగా కూడా భావిస్తూ కమలాత్మిక జయంతిని ఈ మార్గశిర అమావాస్య రోజున జరుపుకుంటారు. మాఘశుద్ధ తదియ రోజున మాతంగి, ఇలా ఎలా అయితే చెప్పబడి ఉందో అలాగే ఈ మార్గశిర అమావాస్య కమలాత్మిక. ఈ 9 దశమహావిద్యల్లో 9 పై దేవతలందరూ కూడా పార్వతీ స్వరూపముగా భావిస్తూ ఉండే అమ్మవార్లైతే, కమలాత్మిక అమ్మవారు ఒక్కరు మాత్రం లక్ష్మీ స్వరూపముగా పూజించే విధానం. అందుకని ఈ మార్గశిర మాసంలో సోమవతి అమావాస్యకి లక్ష్మికి చాలా సంబంధం ఉన్నది. ఎందుకంటే మార్గశిర అమావాస్య సోమవతి అమావాస్య అవ్వడం కూడా వల్ల. కాబట్టి చాలా మంది ఆ రోజున అనేక రకాలైనటువంటి సమస్యలకి పరిహారాలు పాటించుకుంటే చాలా గొప్పగా అవుతాయమ్మా. ఆ రోజున పరిహారాలు అన్నారు కాబట్టి చాలా మంది అడిగేది అదే, అమావాస్యకి ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్టు. ఉన్న ఎన్నో ఇబ్బందులు అండి చూస్తుంటాం కదా, ఆర్థికంగా కొంతమందికి, దాంపత్యం విషయంలో కొంతమందికి, అలాగే కొంతమందికి అయితే వివాహం విషయంలోని ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు. పోయిందనుకునే లోపే మళ్ళీ ఒక సమస్య వస్తుంటుంది. డబ్బులు చేతికి వచ్చినట్టే వస్తాయి కానీ వెళ్ళిపోతుంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎవరికి ఇంట్లో నిలవదు అసలు లక్ష్మి అనేది. వివాహం అయిన దగ్గర నుంచి ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎన్ని పూజలు చేసినా ఒక ఫలితం అనేది ఉండదు. దాంతో పాటుగా సంబంధాలు కుదురుతూ ఉంటాయి, తప్పిపోతూ ఉంటాయి, కుదురుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వయసు అయిపోతుందని చాలా మంది తల్లిదండ్రులు బాధలు పడుతుంటారు. ఇలా ఇన్ని రకాల సమస్యలకి ఏమైనా పరిహారం ఉందా అండి ఈ అమావాస్య? ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య, మార్గశిర అమావాస్య రావడం, రెండు కలిసి ఉండడం, కమలాత్మిక అమ్మవారు జయంతి, లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటిది. ముందుగా నవగ్రహాల స్వరూపం తెలుసుకుందాం.
నవగ్రహాల్లో వివాహ కారకుడు శుక్రుడు, దాంపత్యానికి కారకుడు కూడా శుక్రుడే. శుక్రునికి అధిష్టాన దేవత ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవి జన్మించినటువంటి మార్గశిర అమావాస్య రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారాలు పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దాంపత్య సమస్యలు తీరిపోతాయి, వివాహం జరిగి తీరుతుంది 2025లో. ఇక తరువాత లక్ష్మి అంటేనే ఆర్థిక పరంగా కదా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తి పరంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకందరికీ కూడా ఈ సంబంధించినటువంటి సమస్యలు తీరుతాయమ్మా. ఎందుకనంటే ఇప్పుడు 2024 సంవత్సరంలో వివాహాలైనవి. ఎక్కడో ఒక పుట్టినటువంటి అమ్మాయి, ఎక్కడో పుట్టినటువంటి అబ్బాయిని ఇప్పుడు వివాహం చేసుకుంటున్నారు. పూర్వంలో తెలిసిన సంబంధాన్ని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం వల్ల వివాహమైన కొత్తలో వచ్చే 2025లో ఎలా ఉంటుందో అనే ఆతృత, కొంత భయము తల్లిదండ్రుల్లో ఉంటుంది, చేసుకున్న అబ్బాయి అమ్మాయిల్లో ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ 2024 సంవత్సరంలో అసలు వివాహాలు ఎంత ప్రయత్నం చేసినా, తల్లిదండ్రులు చేసినా వివాహాలు కాలేదు. ఇక అయిపోయింది 2024, ఇక వచ్చే 2025లో అయినా ఇంకనైనా పెళ్లి కాదా మా పిల్లలకి అని భావించే తల్లిదండ్రులు ఉన్నారు. మాకు వివాహం కాదా అని భావించే యువతి యువకులు కూడా ఉన్నారు. అన్నిటికంటే మించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో ఆశలతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన వాళ్ళు 2024లో, వృత్తిలోకి ఉన్నవాళ్ళు, కొత్త ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక కష్టాలన్నీ ఎదుర్కొన్నాం, ఇంకా 2025 అయినా బాగుండాలనుకునే వాళ్ళు, లేదా 2025లో తలపెట్టేటువంటి వ్యాపారం కానీ, వృత్తి కానీ మార్పు కావాలని కోరుకుంటారు కదా చాలా మంది. ఆ 2025లోనైనా కానీ మార్పు బాగా ఉండాలి, ధనపరంగా, గౌరవంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా అని సమస్యలు ఉన్నవాళ్ళు. ముఖ్యంగా ఈ సమస్యలు వివాహము, దాంపత్యము, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ సోమవతి అమావాస్య అంటే ఈ 2024లో కష్టాలు పడ్డవాళ్ళు, అందరూ కష్టాలు పడ్డారని చెప్పట్లేదు. 70 మంది కష్టాలు పడితే 30 మంది సుఖపడ్డారు. నేను చెప్పుకోబోయేటువంటి ఈ 70 మంది గురించి. ఈ 2024లో ఇన్ని కష్టాలు పడ్డా మనిషి ఆశాజీవి, భవిష్యత్తు ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ రోజు కలిగిన బాధ రేపు మర్చిపోవచ్చు, రేపు బాగుంటుంది, రేపు తగ్గుతుంది ఈ బాధ అనే ఆలోచనతో ఉంటాడు. కానీ ఈ బాధ పెరుగుతుందని బాధపడుతూ కూర్చోడు కదా. అలాగే 2025లోనైనా కానీ ఆనందంగా ఉండాలి అనుకునేటువంటి ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు, అందరూ కోరుకుంటారు. కాబట్టి అందరూ చేసుకోగలిగేటువంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా కూడాను శుభ్రంగా, బూజు లేకుండా, ఏమాత్రము కూడా ఇబ్బంది లేకుండా చక్కగా తుడుచుకోవాలమ్మా. ఆ తుడుచుకున్న తరువాత ఒక బకెట్ మంచినీటిలో గోపంచకం, గళ్ళ ఉప్పు, మెత్త ఉప్పు కాదు, గళ్ళ ఉప్పు, తర్వాత పసుపు, ఇవన్నీ వేసి కలిపి చక్కగా ఇల్లు, పూజా మందిరం అంతా శుభ్రపరచుకోవాలి. పరుచుకున్న తర్వాత ముందు రోజు పటాలు శుభ్రపరచుకోవచ్చు. అమావాస్య కాబట్టి చేయకూడదు. ముందు రోజు శుభ్రపరచుకొని పెట్టుకుంటాం కదా, ముందు రోజు అంతా శుభ్రపరచుకోవాలి ఇల్లంతా కూడా. ఇక ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి కుంభలగ్నము 9:33 నుంచి 11:11 వరకు ఉంది ఆ సమయం, ఆ రోజు. కుంభలగ్నం ఎందుకు అన్నానంటే ప్రధానంగా శుక్రుడు ద్వాదశంలో బలంగా ఉంటాడు, చతుర్థంలో గురువు, దశమంలో మళ్ళీ బుధుడు, ఏకాదశంలో చంద్రుడు, ఇన్ని శుభగ్రహాలు యోగంగా ఉన్నాయి ఆ రోజున. కాబట్టి కుంభలగ్నంలో కనుక పూజ మొదలు పెట్టాలి. లక్ష్మీనారాయణుడి చిత్రపటం పెట్టుకోవాలమ్మా. అందరూ లక్ష్మిని మాత్రమే పెట్టుకుంటారు, విష్ణువుని పూజించకుండా లక్ష్మిని పూజిస్తే లక్ష్మి ఉండదు. కాబట్టి లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుని చిత్రపటాన్ని పెట్టి చక్కగా పూలమాల వేసి దీపారాధన చేసి మామూలుగా పురుష సూక్త విధానంగా పూజ చేసుకోవడం, సంకల్పం అన్ని చెప్పుకొని ఆ 9:33 నుంచి 11:11 మధ్య కాలంలో లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయాలి. తరువాత ఈ విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. తదనంతరం చక్కగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రాన్ని శక్తి ఉంటే, సమయం ఉంటే, భక్తి ఉంటే 1008 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ తామర పూసమాలతో జపం చేయాలి నామాన్ని. ఏంట నామం అంటే ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మళ్ళీ ఓం మహాదేవ్యై చ విద్మహే
విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మళ్ళీ మూడోసారి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇదా 1000 సార్లు జపం చేసి తరువాత అమ్మవారికి బెల్లం పాయసం అంటే చాలా ప్రీతికరం. బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ రోజునంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించాలి. వీలైతే ఎటువంటి నియమాలు పాటించాలంటే ఆ రోజున నూనె అద్దుకోకూడదు. నూనెని మొహానికి కానీ నూనె చేతులకు అది మన తలకి రాసుకోకూడదు. మద్యపానము, ధూమపానము, మాంసాహారము ఇవన్నీ పక్కకు పెట్టాలి. క్షురకర్మ కూడా చేసుకోకూడదు. తరువాత బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. వీలైనంతగా ఆ రోజున మౌనాన్ని పాటించాలి. ఇక ప్రదోషకాల సమయానికి చేరుకొని శివాలయానికి చేరుకోవాలి. ఈ శివాలయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క సోమవతి అమావాస్య సందర్భంగా శత్రు సమస్యల నివారణకి, ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, దాంపత్యపరంగా, వివాహపరమైనటువంటి సమస్యల నివారణకి ఆ రోజున ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమం, ధూమవతి హోమం, కమలాత్మిక హోమంలో పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 1 గంట లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ 28న శని త్రయోదశి కాబట్టి 12 రాశులు 2025లో ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ 12 రాశుల శనిదోష నివారణకి శనీశ్వర హోమం, గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, అఘోర పాశ్వత హోమాలు, వివాహం కోసం హోమాలు కూడా జరుగుతాయి. అది కూడా మధ్యాహ్నం 3 గంటలకి 28వ తారీఖు రోజున పర్ హెడ్ 1500 రూపాయలకి. వీటికి సంబంధించినటువంటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ప్రదోషకాల సమయానికి చేరుకొని శివాలయంలో ఆ యొక్క ఈశ్వరుడికి అభిషేకం, విభూతి కలిపిన నీటితో అభిషేకము కానీ, లేదా విభూతితోనైనా కానీ అభిషేకం చేయవచ్చు. లేదా గంజివార్చినటువంటి అన్నాన్ని చక్కగా పూలగా వస్తుంది, ముత్యాల్లాగా పేరుకుంటాయి. గోరువెచ్చటి అన్నాన్ని బయట ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం, శివాయ నమః అంటూ అన్నాభిషేకం చేసి తర్వాత అష్టదళ పుష్పములతో, అనగా 8 రకాల పుష్పాలతో శివుణ్ణి అర్చన చేయాలి. ఈ విధంగా శివానుగ్రహం, అటు లక్ష్మీనారాయణ అనుగ్రహం, ఈ రోజున కమలాత్మిక అమ్మవారిది కాబట్టి ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి సకలమైనటువంటి దాంపత్య సమస్యలు, 2025 సంవత్సరంలో దాంపత్య సమస్యలు ఉండవు. వివాహం ఖచ్చితంగా అయి తీరుతుంది. అలాగే ముఖ్యంగా అభిషేకం చేసేటప్పుడు, ఈ 2 సమస్యలకి అభిషేకం చేసేటప్పుడు పటిక బెల్లం ఉంటుంది కదమ్మా, పటిక బెల్లాన్ని పొడి చేసి అది నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు తీరిపోతాయి. అష్టదళ పద్మాలు, అనగా 8 రకాల పుష్పాల్లో గన్నేరు పుష్పము, మల్లెపూలు ఖచ్చితంగా ఉండాలి ఈ సమస్యలు. ఇక ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి అని అన్నప్పుడు ఉద్యోగం కోసం చెరుకు రసంతో అభిషేకం చేయాలి. వ్యాపారాభివృద్ధి కోసం, అలాగే వృత్తిలో అభివృద్ధి కోసం విభూతి కలిపిన నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. తదనంతరం మారేడు దళాలతో అర్చన చేయాలి. ఈ విధంగా ఉదయం పూట లక్ష్మి, సాయంకాలం పూట ఈశ్వరుడు, ఈ విధంగా చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటారు కదా, అన్నాభిషేకాన్ని అన్న పదార్థంగా భోజించవచ్చు. ఆ రోజున ఒకసారి ఆకాశానికి నమస్కారం చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేసి ఉండవచ్చు. ఆ రోజంతా కూడా వీలైనంత వరకు ఈ చెప్పినటువంటి మంత్రం ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్, అది నామస్మరణ చేసుకుంటూ ఉంటుంటే ఆ రోజంతా కూడా అమావాస్య ఉందమ్మా. కాబట్టి నిండుగా అమావాస్య ఉన్న రోజు ఆ యొక్క 30వ తారీఖు రోజున అవకాశం ఉంటే ప్రతి సమస్యకి మానవ పరిహారము, దైవ పరిహారములు ఉంటాయి. మానవ పరిహారంగా మీకు చెప్పినవి మీరు చేసుకోగలిగేవి. దైవ పరిహారంగా కావాలనుకున్నప్పుడు పీఠమాధ్వర్యంలో డిసెంబర్ 28న 30వ తారీఖు రోజున జరిగే కార్యక్రమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.